జిల్లాలోని 33 మండలాలలో పశు వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జీవీ రమేష్ తెలిపారు. ఈ నెల 8న ఈ వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పశువైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అన్ని మండలాలలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 8న పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరాలు, మేలుజాతి దూడల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని జిల్లా పశువైద్య పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జీవీ రమేష్ తెలిపారు. ఈ శిబిరాలలో అనారోగ్యంతో ఉన్న పశువులకు చికిత్స, పునరుత్పత్తి సమస్యలు ఉన్న పశువులకు చికిత్స, కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన దూడల ప్రదర్శన, వేసవిలో పశువులలో యాజమాన్య పద్ధతులు, పశుగ్రాసాల సాగు, లాభదాయకమైన పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గొర్రెల మరియు మేకల ఆరోగ్య పరిరక్షణ తదితర విషయాలపై అవగాహన కల్పిస్తారు. కావున రైతులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని వారి పశువులను, మేలుజాతి దూడలను ఈ శిబిరానికి తీసుకుని రావాల్సిందిగా తెలిపారు. ఈ శిబిరాలు రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతాయని చెప్పారు.